ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఆకస్మిక దాడుల్లో భాగంగా పట్టుబడిన అక్రమ మద్యంను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు దర్శి మండలం మరియు దొనకొండ మండలాల్లో పట్టుబడి ఉన్న సుమారు 145 లీటర్ల అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసినట్లుగా సబ్ అడిషనల్ ఎస్పీ రవికుమార్ తెలిపారు. అంతేకాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ కు గంజాయికి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ దర్శి దొనకొండ 2 పోలీస్ స్టేషన్ సంబంధించి గత 6 నెలలుగా సీజ్ చేయబడినటువంటి మద్యం బాటిల్ సంబంధించి డిస్ట్రక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ స్టేషన్ దర్శి స్టేషన్ విజిట్ చేసి ఈ స్టేషన్ పరిధిలో గల దర్శి స్టేషన్ పరిధిలో ఐఎంఎల్ సంబంధించి 95.970 లీటర్స్ మరియు బీర్ కు సంబంధించి 46.800 లీటర్స్ అంటే మొత్తం టోటల్ 142.570 లీటర్స్ మద్యం బాటిల్ ని దర్శి ఆ స్టేషన్ ఆవరణలోనే మేము ధ్వంసం చేయడం జరిగింది. అదే మాదిరిగా దొనకొండ పోలీస్ స్టేషన్ సంబంధించి 27 కేసుల్లో 709 180 ml బాటిల్స్ ధ్వంసం చేశాము. ఇవి లీటర్స్ లో తీసుకుంటే 127.420 లీటర్స్. ఇవి ఈ 2 స్టేషన్ సంబంధించి మొత్తం దర్శి స్టేషన్ 31 కేసులు, ఈ దొనకొండ స్టేషన్ 27 కేసులు. ఈ 2 స్టేషన్ సంబంధించిన మద్యం బాటిల్ అన్ని కూడా దర్శి పోలీస్ స్టేషన్ ఆవరణలో మేము ధ్వంసం చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా గంజాయి ఇతర డ్రగ్ సంబంధించిన నేరముల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు, ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళు విద్యార్థుల ప్రవర్తన గమనించుకోవాలి. ఏదైనా డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలు, గంజాయి ఇటువంటి వాటికి సంబంధించి సమాచారం ఉంటే దయచేసి మా యొక్క నెంబర్కు వివరాలు తెలియజేసినట్టయితే ఆ సమాచారం ఇస్తే మేము వాటి మీద నివారణ చర్యలు తీసుకుంటాము. మీ వివరాలు కూడా గోప్యంగా పెడతాము. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా ఈ సందర్భంగా విలేకరుల ద్వారా ప్రజలందరినీ కూడా నేను